ఒకటో తారీఖు డ్యూటీలో జాయిన్ అవబోతున్నావు. 15 రోజులకు ముందే రూమ్ ఎందుకు బుక్ చేయమన్నావు? అడుగుతున్నానా, చెప్పరా బామర్ది. ఇదే ఊళ్ళో అమ్మా నాన్నలు పెట్టుకుని నీకు రూమ్ ఎందుకు? సిటీలో జరుగుతున్న క్రైమ్ గురించి నాకు తెలియాలి. నేను రౌడీలందరినీ మీట్ అవ్వాలి. మీటింగ్ పెట్టి జాయిన్ అయిన మొదటి రోజు మొత్తం సిటీని క్లీన్ చేయాలని ఫిక్స్ అయిపోయినావా? క్లీన్ చేయడానికి నేనే మున్సిపాలిటీ వాడినా. మరి షేర్ అందరితోనూ డీల్ మాట్లాడతాను. అమ్మయ్యా, బతికించు. భయపడి చచ్చాను బా. నువ్వెక్కడ కర్తవ్యం పోలీస్ స్టోరీ రేంజ్లో ఎరగదీస్తావని ఉడికిపోయాను. చెప్పండి బ్రోకర్. వద్దు, ఆ 2 సెంట్లు వద్దు. దాని పక్కన 10 సెంట్లు ఉందన్నారు కదా, దాన్ని మాట్లాడండి. అవును, సార్కి ఈ రోజు నుంచి శుక్రదర్శి మొదలైంది. దాన్నే కన్ఫర్మ్ చేయండి. ఓకే. సరే గానీ సిటీలో ఉన్న డిఆర్పి గురించి చెప్పు. అదేంటి డిఆర్పి? డి అంటే దాదాస్, ఆర్ అంటే రౌడీస్, పి అంటే పోకరీస్, డిఆర్పి చెప్పు. చెప్తా నేను. షార్ట్ కట్. సిటీలో ఉన్న డిఆర్పిల్లో చాలా ముఖ్యమైన వాడు భవానీ. ఇక్కడంతా వాడే. ఇప్పుడు కూడా మన ఎస్ఐ ఆల్బర్ట్ హత్య కేసులో 15 రోజులు రిమాండ్లో లోనకెళ్ళాడు. ఆడికి కుడి భుజంగా ఉన్నవాడు కత్తి రాజేంద్ర. ఆడి కోపం వచ్చిందో ఎవరినన్నా లెక్క చేయడు, నరికెత్తాడు. భవానీకి ఎడం భుజం మల్లిబాబు, కొంచెం సైకోగాడు. ఏళ్లకు అన్ని రకాల క్రైమ్లు నేర్పేది వకీల్ లాల్. ఈడు మహాముదురు. ఈ ముదురుగాడే మంత్రి రాసయ్యకి పోరంబోకు స్థలాలు రాయించడం, కొన్ని కాంట్రాక్టులు ఇల్లీగల్ గా ఇప్పించడం, ఈ రకంగా ఆయనకి కావాల్సినవన్నీ చేస్తూ నీడలా ఎప్పుడూ ఆయనతోనే ఉంటున్నాడు. డిఆర్పి ఇంతేనబ్బా. వాట్ అబౌట్ నెక్స్ట్ మూవ్? ఆ కత్తి రాజేంద్ర గురించి చెప్పేవే. వాడికి ఒక ఫోన్ చేస్తే పోలా? చెప్పు మురళి. అన్న, 1వ తారీఖు నుంచి సిటీకి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వస్తున్నారన్నా. అయితే ఆయన మనకి ఫ్రెండ్ అన్నా. ఓ ఫ్రెండా? ఏం లేదు, ఊరికే ఫ్రెండ్లీగా మిమ్మల్ని మీట్ అవ్వాలన్నారన్నా. ఓ చిన్న పని మీద మా ఊరు వచ్చాను. సాయంత్రం 6ంటికి నేనే ఫోన్ చేస్తాను. అలాగే అన్న, 6ంటికి ఫోన్ చేస్తా అని చెప్పి. 6ంటికా? మీట్ అవుతానే బా. అమ్మవారికి హాయ్ చెప్పొద్దామా? రే ఏంట్రా ఇది? కొత్త చెప్పులు బావా. ఒకే చోట పెడితే ఎవడన్నా ఎత్తికెళ్ళిపోతాడు. గుడికి వచ్చిన షార్ప్ గా ఉండాలి. సరే పద. రే బావా, ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా గాలి గోపురం పెట్టుకు దండం పెట్టుకుని వెళ్ళాలి. దండం పెట్టు. శాస్త్రమా? ఏరా, మీరు కొంచెం కూడా మారరేంట్రా? ఇప్పి 1 నిమిషం కూడా కాలేదు. కొట్టేది ఎలాగా కొట్టేస్తారో 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొట్టచ్చు. అదేం లేదనా, మీ చెప్పులు నా చెప్పులు ఒకే బ్రాండ్ కావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానన్నా. ఇంకేం లేదన్నా. తమరు చెప్పులు ఎక్కడ ఇవ్వన్నా? ఇది నీ మొఖానికి ఒకే బ్రాండ్. అవునా? ఇందులో నీకు కన్ఫ్యూషన్ ఒకటి. అవునన్నా. కొంచెం అన్న మనసాక్షి ఉండే మాట్లాడుతున్నావు. అసలు ఈ లాజిక్ ఏంట్రా? ఈ చెప్పులు వేసుకోవడం కన్నా నువ్వు ఒట్టి కాళ్ళతోనే నడవచ్చు. లాజిక్ ఒకటి. అవును, నీలాంటోడు కొట్టేస్తాడని ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పాను. ఎలా కనిపెట్టావురా? ఏనా, ఒక చెప్పు ఇక్కడ వదిలి ఇంకో చెప్పు లాకర్లో పెడతారా? లాకర్లో కాదురా, నేను లాకప్ లో పెట్టి కొమ్మాలి. ఈ బొక్కలో చెప్పులు గాడికి తొక్కలో కౌంటర్. దొంగ సచ్చినోళ్ళ. అక్క, ఇది ఉంచాక వచ్చి తీసుకుంటాను. చాలే రారా. నువ్వు పదరా. నేను చెప్పేదేనరా, ఆడెక్కడ దొరికినా సరే ఆయన అక్కడ పెట్టి ఏం అడగండి. ఆయన నా దగ్గర తీసుకురండి, నేను చూసుకుంటా. నువ్వు తాగి మెల్లిగా బస్సులో రా. ఉండు బావా, నేను వస్తానా. వీర్రాజు, అమ్మాయి ఆశపడింది కదా అని డ్రైవింగ్ స్కూల్కి పంపించాను. అలాగే సార్. తొందర ఏం లేదు, జాగ్రత్తగా నేర్పించండి. సార్ 1 నిమిషం సార్, మీ అమ్మాయి గారు వచ్చారు. ఇదిగోండి, మా నాన్నగారు లైన్లో ఉన్నారు. సౌమి, నాన్న చెప్పండి. ఈడొచ్చిన పిల్లవి డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు మొహానికి దెబ్బలవి తగలకుండా జాగ్రత్తగా చూసి నిదానంగా నడుపు. ఓకే, బాయ్. ఎప్పుడమ్మా యూటర్న్ వేటర్న్ నేర్చుకోబోతున్నావు? నేను తిప్పాలనే ట్రై చేస్తున్నాను సార్, కానీ ఈ బండి తిరగనంటోంది. ఏది బండి? మెల్లగా మెల్లగా. ఓకే. యూటర్న్ చేసేటప్పుడు మెల్లగా తిప్పండి, భయపడకుండా నడపండి. ఏంటమ్మా భయపడక నువ్వే భయపడతానా? ఊరుకురా, జరుగు. నువ్వు వెళ్ళమ్మా. ఏం సార్ ఇలా తోసేశారు? ఈ టైప్ లో నేర్పిస్తే 5 ఏళ్ళు పడుతుంది. ఎంత మందిని మేము చెరువులో తోసి ఈత నేర్పించాం తెలుసా? ఇప్పుడు చూడు ఎలా యూటర్న్ చేస్తున్నాం. ఎంత పని చేసేవరా?
ఏంటండి ఇలా దెబ్బ తగిలింది? ఆటో నాకేం కాలేదు సార్ ఓసు కూర్చోరా, నేను వెళ్ళిపోతాను. వాట్ హ్యాపెండ్? పాపం అన్యాయంగా ఒకరిని చంపేశావు కదమ్మా. అయ్యో నేను అంత డేంజరస్ గా గుద్దలేదు. నువ్వు అంత డేంజరస్ గా కుదలేదు కానీ గాల్లో ఎగిరొచ్చినోడు అంత డేంజరస్ గా పడ్డాడుగా. వాడు తెచ్చిన పుచ్చకాయ ఎంతలా చితికిపోయిందంటే వాడి బుర్రలో ఉన్న మెదడు ఇంకెలా చితికిందో. మనోడు ఆంది వేలో షిఫ్టింగే. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. వాడు వెళ్ళే దారిలో చస్తాడంటున్నాను. డోంట్ క్రైంగ్. ఏడిపేదో డెడ్ బాడీ ముందు ఏడుద్దాం. డెడ్ బాడీయా? క్లోజ్ యువర్ మౌత్. ఆడి పెళ్ళం పిల్లలు ఏమైపోవాలి. నాకేం తెలుసు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, త్వరగా రా. బాడీ ఎక్కడ? బాడీ ఎక్కడ? రే బాడీ ఎక్కడ? బాడీ ఎక్కడ్రా? డాక్టర్లు కష్టం అంటున్నారా? తులసి నీళ్ళు పోయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పాను. పాపంరా, ఇలా అల్పాయుష్తో పోతాడని నేను అస్సలు ఊహించలేదు. ఇవి డోంట్ మైండ్, మీరైనా చివరిగా వాడి నోట్లో పాలు పోసి వాడి ఫినిషింగ్ టచ్ ఇస్తారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఆ పని చేయలేను. డోంట్ వరీ అండి, దేవుడు ఉన్నాడు. గాడ్ ఈస్ గ్రేట్. వితౌట్ లైసెన్స్ యాక్సిడెంట్ లో గుద్ది చంపేస్తే సిబిఐ సెక్షన్ 305A ప్రకారం ప్రకారం 5-6 ఏళ్ళ శిక్ష పడుతుంది తెలుసమ్మా. తర్వాత ఏముంది, రోజు నీ కల్లోకి వాడు దెయ్యమై వస్తాడమ్మా. వాడు డైరెక్ట్ గా చూడడానికి దెయ్యంలో ఉంటాడు అనుకో, బట్ నిజంగా దెయ్యంలో వస్తే ఆలోచించుడు. ఏం చేయగలం, నీ కర్మ. దెయ్యంతోనే అయ్యో మాట్లాడాలి. ఎందుకండి ఏడుస్తున్నారు? చూడండి మేకప్ అంతా పోతుంది. ఒక్కడనే కదండి చంపారు. తర్వాత నువ్వేరా, ఏం కంగారు పడకు. ఏయ్, వాడు చచ్చాడో లేదో చూడు. మీ పని అయిపోతే కమెడియన్ కట్ చేస్తారా? ఊరుకోండి, ఏడవకండి. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. నేను ఉన్నాను కదా. అరే కంగారు పడకండి. అయ్యో నిజమే, నాకేం కాలేదు. సారీ సార్, మీకేం కాలేదు కదా సార్? నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? నా ప్రాణాలు కాపాడిన కులదేవతవమ్మా నువ్వు. ఏయ్ ఇందాక నిన్ను గుద్దింది ఈ అమ్మాయి, కళ్ళు దుబ్బయా? నాకంతా తెలుసబ్బా. నేను గనక ఇవాళ పనిలోకి వెళ్ళుంటే మా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. వాళ్ళలో నేను సచ్చి ఈ పాటికి సేవమై పడుండేవాడిని. నా టైం బాగుంది. ఈవిడే దేవతలా వచ్చి నా ప్రాణాలు కాపాడింది. నా పెళ్ళాం నాకేమైందా ఏంటని భయపడిపోయి ఫోన్ చేస్తుంది. హలో నేనేనే, నాకేం కాలేదమ్మా, చక్కగా ఉన్నాను, నువ్వేం భయపడకు. అలాగా జాగ్రత్త అమ్మా. పిల్లలతో స్కూల్కి వెళ్ళదా? రక్తం రక్తం నా కళ్ళతో చూడలేకపోయాను. సైలెంట్ గా కళ్ళజోడు తీశాడు. అయ్యో వదలరా, నా వల్ల కాదు, నా వల్ల కాదు. శేఖర్ సచ్చాడ్రా, శేఖర్ సచ్చాడ్రా. అయ్యో. హలో, నౌ యూ క్రైమ్ స్టార్ట్. ఇప్పుడు ఆడవాళ్ళు నువ్వు. అయ్యో. పర్ఫార్మెన్స్ బాగానే చేసాం కదా, లోపలికి వెళ్ళిన గ్యాప్లో ఈడేమన్నా ముద్దెట్టేసి ఉంటాడా? ఎందుకు అలా పీకిందిరా? పొరాన్ని రీళ్లు తెగిపోయి అరగంట అయింది. తెలిసిపోయిందా? ఇది గనక నా పెళ్ళానికి తెలిసిందో, ఫర్ చేంజ్ కొట్టడం అనేసి ఉప్మాలో విషం దాని పెట్టాను. వంట విషయం ఒకటే. రే కత్తి రాజేంద్ర, మాట్లాడు. అన్నా 7 గంటలకు వేసేని తక్కలపడి జాతరకు తీసురా. సూపర్ సూపర్ అన్నా. అలాగే అలాగే అలాగే. ఓకే ఓకే అన్నా. ఏంట్రా అంతా హ్యాపీ అయిపోతున్నావు? రే కోటప్పకొండ తిరణాలంటే జిల్ జిల్ చింతామణేరా దాని ఆట. దిమ్మ రివ్వుని తిరిగేద్దాం. మామూలుగా 3% కదా సార్, మీరు మాత్రం 10% అడిగితే ఎట్టా చెప్పండి? మీకు లెక్క చెప్తానేనండి. మన సిటీలో మొత్తం 50 స్టేషన్లు, 50 మంది ఇన్స్పెక్టర్లు, 150 మంది ఎస్ఐలు, 3000 మంది పోలీసులు. అందరు మంచి చెడ్లు మేము చూడాలి కదా సార్, అందరికీ సర్దాలి కదా సార్. మీకు గ్రానైట్, వడ్డీ వ్యాపారం, ఇసక్వారీ, రియల్ ఎస్టేట్, హోటల్, కాంట్రాక్టు, మార్కెట్. దాంతో ఆపేరా సిటీలో ఉన్న బిజినెస్ మెన్ని బెదిరించి కోట్లు దొబ్బేస్తున్నారు కదా, అది మనకు తెలుసు. మిగతా సిటీల కంటే మన సిటీలో ఇన్కమ్ బాగా ఎక్కువ. అందులో 10% నాకు ఇవ్వడంలో నీకేంటి ప్రాబ్లం? ఫిక్స్ అయిపో. మన డీల్ వర్కౌట్ అవుతుందంటావా? వాడు ఏదైనా భవానీని అడిగే మనకు చెప్తాడు. ఏం బావా, ఈ రోజు నేను కొంచెం ఓవర్గా తాగేసానా? లేదే, ఎక్కువేం కాదు బావా, 5 పెగ్లేగా వేసింది. 5 పెగ్గులా? అవును. ఏ భయంగా ఉందా నేను నడపనా? బండి నడపడం ప్రాబ్లం కాదు బావా, నా పెళ్ళాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది, ఉమ్మేస్తుంది. ఏం బావా, ఈ మైనా సినిమా చూసావా? అవును చూశాను. అందులో ఎస్ఐ వైపు అదో మోడ్యులేషన్ లో మాట్లాడితే జ్ఞాపకం ఉందా?
నాకదంతా అనవసరం. ఎప్పుడొస్తున్నారు? అదే మాడ్యులేషన్ లో మారకుండా అట్టాగే మాట్లాడదు బావా. తాగొచ్చావా లేదా? కాదే ఐజీ గారు వచ్చారు. తాగొచ్చావా లేదా? కాదే నా ఫ్రెండ్ ఒకడు. తాగొచ్చావా లేదా? నేను స్మెల్ రాని సరుకేసిళ్ళ నా పెళ్ళం కనిపెట్టేస్తుంది బావా. ఎలా బావా? నీ మీద ఒట్టు తాగలేదే. మరైతే ఈ మిషన్ లో ఊదు. ఈ మిషన్ నీకెక్కడ ఈ దొరికింది? మిషన్ లో ఊదు అన్నా. ఊర్లో వాళ్ళందరినీ నేను ఊదమంటాను. నాకే మిషన్ ఇచ్చి ఊదమని చంపేస్తుంది బావా. ఈ విషయం గనక బయటికి తెలిసిందా మన డిపార్ట్మెంట్ పరువు పోద్ది. డిపార్ట్మెంట్ కి ఏం కాదురా, నీ పరువే పోతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పు బావా. ఆవేశంగా ఇంట్లోకి ఎంటర్ అయిపో. బాగా కోపంగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వు. టవల్ కట్టుకుని పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసామంటే మంచి స్మెల్ వస్తుంది, కానీ మందు స్మెల్ అస్సలు రాదు. ఓకేనా? అంతేనంటావా? సరే ఈ రోజు దీన్ని వర్కౌట్ చేసి సరే చూద్దాం. బావా, జాగ్రత్త. అలాగే. రేపు కలుద్దాం. రే శేఖర్, ఏమైందిరా? తెలీదన్నా, ఏమైందో చూస్తాను. అక్కడ ఎవడైనా మేకలు గీకలు సెట్ చేశాడేమో చూడు. టైర్లో మేక ఏమైనా దిగిందేమో చూడరా. లేదన్నా, ఏదో పేలినట్టుంది. అన్నా బుల్లెట్ లా ఉందన్నా. ఏంటి బుల్లెట్? రే ఎవడో ఉన్నాడు రా, జాగ్రత్త. రే శేఖర్, రే ఎవడ్రా? రేయ్ 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 రేయ్. ఒక ఎస్ఐని అది నెడ్ రోడ్ లో నరికి చంపేశారు సార్. చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నాం సార్. అలానే ఎన్కౌంటర్ చేయడం కొంచెం టూ మచ్ సార్. పబ్లిక్ మన మీద నమ్మకం పోయి రౌడీల మీద భయం వచ్చిందంటే ఆ తర్వాత మనం ఈ ఉద్యోగాలకు అర్హులం కావు సార్. ఎన్కౌంటర్ చేస్తే తప్పకుండా మీడియాలో ఇష్యూ అవుతుంది సార్. ఎన్కౌంటర్ చేద్దాం, కానీ మనమే చేస్తున్నామని పబ్లిక్ కి తెలియకూడదు, మీడియాకి తెలియకూడదు. అంతెందుకు మన డిపార్ట్మెంట్ లో ఉన్న తోటి పోలీసులకి తెలియకూడదు, కానీ ఆ రౌడీలకు మాత్రం తెలియాలి. పోలీస్ స్టేషనా సార్? ఇక్కడ సార్ ఏమైంది సార్? ముట్టా తాగదల్లా గన్ ఫైరింగ్ లో 3 చనిపోయారు. ఎంక్వైరీ మొదలు పెట్టాం. త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుంటాం.